కొద్దిసేపు బయటికి వెళ్ళేసి వచ్చాము. పిల్లల కోసం స్నాక్స్ తీసుకొచ్చాము. రాని ఉన్నది అడిగిపోయింది. మేమైతే 2 నెలలు కంకుల కోసం అలవడించిపోయినాం. వాళ్ళు తెచ్చుకున్నాం. కంకులు కావాలి. మేమైతే స్వీట్ కానని ఫుల్ దాంట్లో ఉడకదుగా. ఫుల్ కావాలంటే ఎట్లా అది నీళ్ళు పోయాలి మరి, పొంగిపోతాయి. చిన్నది చూడు. రైస్ కుక్కర్ లో పెట్టి మూత పెట్టేస్తాం. రోబో కుక్కర్ స్వీట్ కాను నార్మల్ దొరకదు. నేను కాల్చినవి తీసుకుందని ఆటో ఆపమంటే చందని ఆపలే. నాకు కాల్చింది ఇష్టం బాగా. నీరుగా ఉంటుంది. ఇది కాల్చింది కొంచెం స్మోకీ ఫ్లేవర్ అట్లా ఉంటుంది, బాగుంటుంది. కానీ చూడండి హాఫ్ తింటారు, ఎక్కువ తినలేస్తారా? పెద్దగా ఉన్నాయా? ఎంతమంది ఉన్నావు? 8 మెంబర్స్ ఉన్నావు. దీవెన 2 తింటాడు. పెద్దగా బాగున్నాయి కంకులు. అంటే ఇది ఓపెన్ చేసి ఉంచండి. నేను ఆటో దగ్గర ఇవే తీసుకున్నా. ఇంకా 100కి 8 ఇస్తున్నారు, 100కి 7 ఇస్తున్నారు. మేము ఫస్ట్ 7 దగ్గర తీసుకున్నాం. ముందుకెళ్ళగానే 8 ఉన్నాయి. ఇప్పుడు వచ్చేదాకా అదే డిస్కషన్. మన మార్కెట్కి వెళ్ళి ఫస్ట్ ఎక్కువ రేటు తెచ్చుకొని దారిలో వచ్చి తక్కువ రేటు చూసిన అనుకో, ఇంటికి వచ్చినాక మొత్తం అనవసరంగా అబ్బా ముందు తీసుకుంటే బాగుండు అని అనిపిస్తుంది కదా చాలా మందికి. అలాగే ఉడికిన తర్వాత కొంతమంది మనకి బయట ఉప్పు కారం మిక్స్ చేసి నిమ్మకాయ రాస్తారు. మధ్యాహ్నం మేము గింజలు వలిసేసి లైట్ గా కళాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఉప్పు కారం వేసి వేయించినా కూడా బాగుంటాయి. కార్న్ఫ్లోర్ కలిపి క్రిస్పీ కార్న్ అని చేస్తారు రెసిపీ, అది కూడా బాగుంటుంది. ఇది వాళ్ళకి మటన్ బిర్యానీ చేసి ఉంచిందండి మధ్యాహ్నం. ఇది తినేసి బయటకు వెళ్ళేసి వచ్చాం అనమాట. కొంచెం పని ఉండడం వల్ల అయిపోయింది. ఎవరు తిన్నారు? అయిపోయింది. బయటకు వెళ్ళి వచ్చిన పని బాగా సక్సెస్ అయిపోయింది. మటన్ ఇద్దరు చేస్తున్నారు. ఏరి ఎందుకు నువ్వు ఇన్వెస్టిగేషన్ ఎందుకు నాకే తెలుసు. అందరూ అక్కడికే వచ్చారంటే నువ్వేంటి ఆడిషనా లాంటిదా? ఆడిషన్ లాంటిది. అమ్మ నేను రాను, నాకు ట్రాఫిక్ ఇప్పటికే వాంతి వచ్చినట్టుంది. నాకు అన్నం పెడితే ఒక 9-10 వరకు ట్రాఫిక్ లేంటని నన్ను పంపించేది మా ఇంటికి. వెళ్తలే ఆటో బుక్ చేయమని. ఆయన బట్టలు ఇచ్చి వేసుకొని మమ్మల్ని తిరుపతికి లేవు. మొన్న ఉతికి ఆడ పెట్టిన ఐరన్ చేస్తుండే లేదు తెలియదు. ఓకే అండి, వీళ్ళైతే మొత్తం ఆన్లైన్ అనమాట. వీళ్ళు ఏదైనా సరే ఆన్లైన్ బయటికి వెళ్ళరు, గేట్ దాటరు. సరుకులు అయితే జెప్టోలో బుక్ చేశారు. చేసిన ఒక 10 మినిట్స్లో వచ్చేసినాయి. వీళ్ళకి ఆఫర్ కూడా ఉంటాయంట దీంట్లో. బండ్లో పెట్రోలు జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఉప్పు. బయట నుంచి వచ్చేటప్పుడు స్వీట్ కార్న్ తెచ్చుకున్నాం. గోధుమ రవ్వ, ఇది గోధుమ పిండి, ఇది గోధుమ రవ్వ, ఇది బొంబాయి రవ్వ పెట్టినా నేను ఇదేంటి షుగర్, ఇదేంటి సీతా, ఇప్పుడు హాఫ్ అన్ అవర్ ఉంది. 7:15 నువ్వు అట్లా చెయ్యకు. 3D షో ఎప్పుడు చూడు స్టార్ట్ అయిన తర్వాత మనం పోతాం.
వాడు ఏదైనా అంతే తీసుకెళ్తారు, షూటింగ్ అయినా అంతే, షోస్ అయినా అంతే. మనం తొందరగా వచ్చారుగా, చాలా తొందరగా, చాలా. నీ చింతపండు చేస్తాను నేను, నీ వస్తాగా అయిపోతే అనుకుంటా. హలో అండి, అందరికీ నమస్కారం. ముందర ఎలా ఉన్నారు? బాగున్నారు? ఇక్కడైతే ఇంకా వీళ్ళైతే సరుకులు అయితే ఆన్లైన్ లో బుక్ చేసారు. చేసిన 6-7 minutesకే వచ్చేసినాయి. ఇప్పుడైతే మేము మూవీకి వెళ్తున్నాము. యాక్చువల్గా ఇదంతా కూడా యోగా, దీవెన బాబు, అనంత్ వీళ్ళ గురించి నేను కూడా వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళని తీసుకెళ్ళాలి కదా. ఏ సినిమా అంటే మన మహా అవతార్ నరసింహ సినిమా 3Dలో వాళ్ళకి చూడాలని చాలా రోజులు అయింది వీళ్ళు 3Dలో సినిమా చూడగా. లాస్ట్ రోబో కదా మీ 3Dలో రోబో కదా, స్పైడర్ మ్యానా? ఓకే. ఇప్పుడు దీవెన బాబు చిన్నగా ఉన్నాడు, ఎందుకంటే ఇప్పుడు అలాంటి మూవీస్ అదే థియేటర్లో చూడాలని చాలా మంది చెప్తూ ఉన్నారు. చాలా బాగుందంట, అది కూడా 3D ఎఫెక్ట్స్ లో. పిల్లలకి చాలా, ఎస్పెషల్లీ పిల్లలకి చాలా బాగా నచ్చుతుందంట. యోగా అయితే నన్ను ఇంకా అసలు ఇంక టైం కాకముందే లాక్కొని పోతుంది. టైం ఇంకా చాలా ఉంది. ఓకే, మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము. ఎలా ఉంది ఏంటి అనేది మళ్ళీ మీకు చూపిస్తాను. మీరు రాదన్నారు, ఓకే. మా దీవెన అయితే మొత్తం ఫాస్ట్ వెస్టర్న్ స్టైల్ రెడీ అయిపోయింది అనమాట. వెస్టర్న్ స్టైల్. ఇవేమో కొరియన్, ఇంకా ఎప్పుడు కొరియనే. దీవెన అనేది మా దీవెన బాబు మొత్తం ఫాస్ట్ ఇంకా అసలు చూడండి. లోపల ఓకే అండి, మళ్ళీ మనం కంటిన్యూ. థ్యాంక్ యూ.